నా ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హెచ్‌సిఎఫ్ షార్ట్‌కట్ ఫామ్‌లో చూద్దాం. సాధారణంగా హెచ్‌సిఎఫ్ మనం ఎలా కడతాం? 6, 9 ఈ 2 నెంబర్స్‌కి హెచ్‌సిఎఫ్ కావాలన్నాడనుకోండి. మనకు తెలిసిన మెథడ్ ఏంటంటే 9 ఇలా ఉంచి 6తో డివిజన్ చేస్తాం. 6 1 జా చేస్తాం. మళ్ళీ 3 పెట్టుకుంటాం. ఈ 6ని ఇక్కడ తెస్తాం. ఇప్పుడు 2 జా చేస్తాం. ఇప్పుడు 0 వచ్చేసింది కాబట్టి ఈ 3ని మనం ఇక్కడ హెచ్‌సిఎఫ్‌గా చెప్పుకుంటాం. లేకపోతే సెకండ్ మెథడ్ ఏం చేస్తాం? 6, 9 రెండిట్లికి కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఈ రెండు 3తో అవుతాయి కాబట్టి 3 2 జా 3 3 జా అవుతాయి. చేసిన తర్వాత ఈ రెండు నెంబర్స్ని కూడాను 3 మల్టిపుల్ చేస్తుంది కాబట్టి డివిజన్ చేస్తుంది కాబట్టి ఈ 3ని మనం హెచ్‌సిఎఫ్‌గా తీసుకుంటాం. ఇలాంటి మెథడ్లు ఏవి కూడా అవసరం లేకుండా, పేపరు పెన్ను కూడా అవసరం లేకుండా మనము ఈజీగా ఎలా చేయాలో హెచ్‌సిఎఫ్‌ని ఒకసారి షార్ట్‌కట్ ఫామ్‌లో చూద్దాం. ఇప్పుడు మనకి ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చాడనుకోండి. ఫర్ సపోజ్ 4, 8 ఈ 2 నెంబర్స్‌కి మనకి హెచ్‌సిఎఫ్ కావాలనుకోండి. ఫస్ట్ 4కి 8కి మధ్య డిఫరెన్స్ చూడాలి. 4 నుంచి డిఫరెన్స్ అంటే 8 నుంచి 4 తీసేయాలి. 8 నుంచి 4 తీస్తే 4. ఇప్పుడు ఈ వచ్చిన 4ని 4తో డివిజన్ చేశారనుకోండి. 4 1 జా 4 2 జా అంటే 4తో ఈ రెండు నెంబర్స్ కూడా డివిజన్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ 4 అనేది హెచ్‌సిఎఫ్. మళ్ళీ సెకండ్ దానికి రండి. మరి 6కి 12కి మధ్య డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ అంటే 12 నుండి 6 తీసేస్తారు. ఎంత వస్తుంది? 12 నుండి 6 తీస్తే 6 వస్తుంది. ఇప్పుడు 6 1 జా 6 6 2 జా 12 అంటే 6 చేత ఈ నెంబరు రెండు కూడా డివిజన్ అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు 6 అనేది హెచ్‌సిఎఫ్. మరి థర్డ్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. 12, 15, 21. 12, 15, 21. ఇప్పుడు 12కి 15కి డిఫరెన్స్ ఎంత? 3. 15కి 21కి డిఫరెన్స్ ఎంత? 6. ఇలా రెండు డిఫరెన్స్లు వచ్చినప్పుడు లీస్ట్ డిఫరెన్స్ని మనం తీసుకుంటాం. ఈ లీస్ట్ డిఫరెన్స్ని ఇప్పుడు 12 చేత డివిజన్ అంటే 3 చేత 12 డివిజన్ చేయండి. 3 4 జా 3 5 జా 3 7 జా అంటే ఇప్పుడు ఈ లీస్ట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది అన్ని నెంబర్ని డివిజన్ చేస్తుంది కాబట్టి 3 అనేది హెచ్‌సిఎఫ్. తర్వాత చూద్దాం. 50, 70, 85. 50కి 70కి డిఫరెన్స్ ఎంత? 20. 70కి 85కి డిఫరెన్స్ ఎంత? 15. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? లీస్ట్ డిఫరెన్స్ తీసుకోవాలి. లీస్ట్ డిఫరెన్స్ ఎంత? 15. ఇప్పుడు ఈ లీస్ట్ డిఫరెన్స్‌తో ఇవన్నీ డివిజన్ అవుతుందో లేదో చెక్ చేయాలి. 15తో 50 అవుతుందా? అవ్వదు. 70 అవుతుందా? అవ్వదు. 85 అవ్వదు. కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి చూసామనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి అవ్వకపోతే? ఈ 15ని మనం ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్‌గా విడగొట్టాలి. 3 into 5. ఇప్పుడు ఒకసారి 3తో చేయండి. 3తో చేస్తే 50 అవ్వదు. కాబట్టి 3 కూడా అవ్వాలి కాబట్టి అవ్వదు. ఇప్పుడు 5తో చేద్దాం. 5తో చేస్తే 5తో 50 అవుతుంది. అంటే డివిజన్ అవుతుంది. 5తో 70 డివిజన్ అవుతుంది. 5తో 85 కూడా డివిజన్ అవుతుంది కాబట్టి హెచ్‌సిఎఫ్ 5. మరి ఇప్పుడు లాస్ట్ ఒకసారి వద్దాం. 17, 23, 27, 29. 17కి 23కి డిఫరెన్స్ ఎంత? 17కి దీనికి డిఫరెన్స్ ఎంత? 6. 23కి 27కి డిఫరెన్స్ ఎంత? 4. మరి 27కి 29కి డిఫరెన్స్ ఎంత? 2. కాబట్టి ఫస్ట్ మనము లీస్ట్ డిఫరెన్స్‌గా తీసుకోవాలి. 2ని తీసుకుందాం. 2 17 డివిజన్ చేయలేదు. 23ని డివిజన్ చేయలేదు. 27 ఇవన్నీ ఆడ్ నెంబర్స్, ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి డివిజన్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి 1 అనేది హెచ్‌సిఎఫ్ అవుతుంది. మీకు అందరికీ ట్రిక్ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఇలాంటి ఏ సమ్ ఇచ్చినా సరే వాటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటూ మనం ఈజీగానే ఈ 2 మెథడ్స్‌ని యూజ్ చేయగానే మనం హెచ్‌సిఎఫ్‌ని ఫైండ్ అవుట్ చేయగలం. మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇది సింపుల్‌గా మీకు అనిపిస్తుంది. నా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.